ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం స్కామ్ చుట్టూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చోటు చేసుకున్న ఈ భారీ స్కామ్పై కూటమి ప్రభుత్వం విచారణను వేగవంతము చేసింది. అయితే ఇప్పటికే దాదాపు 10 నెలలుగా విచారణ సాగుతుండగా ఇప్పుడు కేసు వైసీపీ కీలక నేతల చుట్టూ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు సిట్ నోటీసులు జారీ చేసింది. గురువారం సాయిరెడ్డి విచారణకు హాజరయ్యే క్రమంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు మద్యం స్కామ్ వెనుక కర్త కర్మ క్రియ అని కసిరెడ్డి అని ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. మరోవైపు మిథున్ రెడ్డి కూడా శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ ఆదేశించింది. ఆయన విచారణకు హాజరవుతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు నుంచి అరెస్టు రక్షణ ఉన్న విచారణకు సహకరించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 3 సార్లు నోటీసులు పంపినా స్పందించని రాజ్ కసిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన తండ్రిని సిట్ ఇప్పటికే ప్రశ్నించింది. హైదరాబాద్లోని కసిరెడ్డి ఇల్లు, కార్యాలయం, ఆసుపత్రిలో సోదాలు చేసిన సిట్కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. మద్యం స్కామ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆరోపణలు రావడంతో ఈ కేసులో ఇప్పుడే కీలక మలుపులు తిరుగుతున్నాయి. సాయిరెడ్డి ఇప్పుడు వైసీపీకి దూరం అవుతూ బీజేపీకి దగ్గరవుతున్నారన్న ప్రచారంలో ఉన్న వేళ సిట్ విచారణలో ఆయన ఏమి వెల్లడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఈ 2 రోజుల్లో మద్యం కేసులో జరిగే పరిణామాలు వైసీపీకి రాజకీయంగా తీవ్రతరం కావడం ఖాయం.